పెంచే దాని మీద చర్చ ఉంటుంది. అంతే తప్ప రాసిచ్చేయమనే ప్రతిపాదన డెఫినెట్గా ఉంటుంది. రైట్. అంటే ఇవి పెరిఫెరల్గా వీళ్ళు తీసుకురావాలి అనుకుంటున్న ప్రతిపాదనలు చాలా బాహ్యంగా, కానీ అంతర్లీనంగా ఏంటంటే ఈ రకమైన ప్రతిపాదనలు కాంగ్రెస్ చెప్పించడానికి తమ ముఖ్యమంత్రి గల కారణం ఏంటంటే సమస్యను మరింత జటిలం చేసి ఈ పీఠముడి ఇప్పట్లో వీడే అవకాశం లేకుండా చేయాలనేది వాళ్ళ ఆలోచనగా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా ఎన్డీఏ కూటమిని డిఫెన్స్లో పడేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బందికి గురవుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ సీరియస్గా కనుక ఎజెండాలోకి పట్టుకొస్తాయి. ఆల్రెడీ రకరకాల ఇష్యూస్లో వాళ్ళని కార్నర్ చేయడానికి ఎన్డీఏ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఈ మధ్య అంటే కేరళలో ఒక చిన్న ముస్లిం ర్యాలీలో వచ్చిన నినాదాలు కూడా కాంట్రవర్సీ అయిపోయినాయి. అది గొడవ జరుగుతుంది. ప్రతి ఇష్యూలోనూ కాంగ్రెస్ని టార్గెట్ చేయడానికి వాళ్ళు సీరియస్ ఎఫర్ట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఎన్డీఏ నుంచి ఈ 63 సీట్లు కోల్పోయిన తర్వాత ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యూహంతో ముందుకెళ్ళి ముడులు వేసేటువంటి ప్రయత్నం డెఫినెట్గా చేయదు. అందుకని ఇవి కొంచెం స్పెక్యులేటివ్ గొడవే. ఈ ప్రచారం వెనకాల ఎవరున్నారు అనేది ఒక్కసారి చూస్తే డెఫినెట్గా ఎన్డీఏ శ్రేణుల నుంచే కనిపిస్తోంది. అంటే ఎన్డీఏ ఒకవేళ మీరు అనుకున్నదే నిజమైతే ఎన్డీఏకి ఏంటి ప్రయోజనం ఈ రకమైన ప్రచారం తీసుకురావడం ద్వారా? ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంత అన్పాపులర్ చేయటం కోసం ఒక చిన్న వ్యూహాత్మకంగా నడుపుతున్నటువంటి గేమేనండి. దీనివలన ఏమీ జరగదు. ఈరోజు డిబేట్లో ఈ అంశాలు ఒకవేళ చర్చకు వస్తే ఇది అలా ఉండదు. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం మాకు ఇచ్చేయాలంటే తెలంగాణలో కలపాలని, తెలంగాణగా నోటిఫై చేయాలని అనే అభిప్రాయం కలిగేలాగా ప్రచారం జరుగుతోంది. అది జరగదు డెఫినెట్గా. అలాగే ఈ 6 మండలాలకు సంబంధించిన గొడవ, 6-7 మండలాలు, అది ఒక వివాదం ఉంది. అది కూడా వెనక్కి ఇవ్వటం అనేది జరగదు, అయిపోయింది అది. ఇవన్నీ జరుగుతాయి అని ప్రచారం జరుగుతోంది. అంటే ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కొంచెం అతిగా బిహేవ్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఎక్కువ ఫోకస్ జరుగుతోంది. దీనిలో చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ చాలా గురు శిష్యులు. వాళ్ళిద్దరూ కలిసేదో సానుకూల వాతావరణంలో జరుగుతాయి ఈ సమావేశాలు అని నిన్నటిదాకా చర్చ జరిగింది. ఇప్పుడు సడన్గా రాత్రికి రాత్రి ఈ అంశాలన్నీ ముందుకు వచ్చినాయి. కాబట్టి దీని వెనకాల వేరే వ్యూహం ఉంది. ఈ ప్రచారం జరుగుతున్న పద్ధతి చూస్తే ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంత డిఫెన్స్లో పడేయటానికి కోసం చేస్తున్న ప్రచారమే తప్ప ఇందులో వాస్తవాలు ఉండే అవకాశం లేదండి. రైట్. ఈ అంశం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న ఆయన మాట్లాడిన తీరు, అలాగే ఓవరాల్గా గడిచిన నెల రోజులు జరుగుతున్న డెవలప్మెంట్స్ చూస్తుంటే కనుక మనకు ఒక డైలాగ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే కరెక్ట్ మనిషి అని. అవును, అంతవరకు అది చంద్రబాబు గారికి వర్తిస్తుంది. అలాగే దాంట్లోనే ఆయన డైలాగ్ అనుకుంటా ఇంకోటి, నాకు లెక్క ఉంది, ఆ లెక్క తెక్క ఉంది, నాకు తెక్కుంది, దానికో లెక్క ఉంది. ఇది ఖచ్చితంగా ఏంటంటే అది ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఏది ఖచ్చితంగా లెక్క గట్టి మరి తన 100% స్ట్రైక్ రేట్ తోటి ఆయన నిరూపించుకున్నాడు. ఎస్, దీన్ని మీకు ఇది తెక్కగా కనిపించవచ్చు కానీ నా లెక్క ఇది అని చెప్పాడు. అవును. అటు చూస్తే ఆయన టవరింగ్ పర్సనాలిటీ, సీజన్డ్ పాలిటీషియన్. ఎన్ని చోట్ల ఎంతమంది దగ్గర తగ్గారు చంద్రబాబు గారు, తగ్గి తన పని సానుకూలం చేసుకున్నారు. 2 ఆస్పెక్ట్స్లో చూస్తే అటు ఏంటంటే ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీలో 80% వ్యతిరేకించారు బీజేపీతో కలవటం, ఇంక్లూడింగ్ ఆయన కుమార్తెతో సహా. కానీ వెళ్ళారు ఆయన. సరే ఒకటే అనుకున్నారు ఆయన, సరే వాళ్ళతో మద్దతు ఇవ్వటం ద్వారా గెలిస్తే రేపొద్దున జగన్ని స్పీడ్ని కట్టేలు చేయొచ్చు. లేదండి, అంటే బీజేపీతో పొత్తు కోసం ఆయన మొదటి నుంచి లేఖలు రాస్తున్నా అంటే ఆయన ఇన్సెసెంట్ ఎఫర్ట్స్ వెనకాల ఉన్న స్ట్రాటజీ ఏంటంటే ఎప్పటికైనా మనకి ఒక షీల్డ్ ఉండాలి జగన్ని కౌంటర్ చేయాలంటే అని. అవును, అక్కడ నెగ్గాడు. ఎటొచ్చి ఏంటంటే ఈ గేమ్లో ప్లేయర్కి వెళ్ళాలనుకున్న ఆయన వెళ్ళి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చోవడం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు ఆ గేమ్లో ఎక్కడ చోటు రాలా. చెస్ ప్లేయర్కి వెళ్దాం అనుకున్నాడు, తీరా మోసి అందరితో పాటు ఆడియన్స్లో కూర్చొని చప్పట్లు కొట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చప్పట్లు కొట్టే పరిస్థితుల్లో కూడా లేడు.
చప్పట్లు అంటే కొట్టే గేమ్ పరిస్థితి చూసి కాదు. చప్పట్లు కొట్టమే, అంటే ఆయనకి ఎంట్రీ లేదు కదా. గేమ్లో లేకుండా వెళ్ళిపోయాడు ఆయన అనేది ఒక అభిప్రాయంగా బాగానే ఉంది. కానీ ఆయన ఆడదలుచుకుంటే ఇప్పుడు అక్కడి నుంచి కూడా మొదలుపెట్టి తిరిగి సక్సెస్ దిశగా ఆటను నడుపుకోగల పరిస్థితి ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అవకాశం ఉంటుంది. స్టిల్ మీరు నమ్ముతున్నారు సార్ ఆయనకి ఇంకా సేవ్ ఉంది, ఆయనకి వెళ్తాడు, హీ బౌన్స్ బ్యాక్ అని అనుకుంటున్నారా? బౌన్స్ బ్యాక్ చేసుకోవటం అనే ప్రోగ్రాం ఉంటే ముందు ఆయనకి, అప్పుడు మాట్లాడే పద్ధతి దగ్గర నుంచి అన్నీ మారాలి. ఇప్పుడు ఇందాక మీరు గేమ్తో పోల్చినప్పుడు అవతల వాళ్ళు గెయిన్ అవ్వటానికి చేసినటువంటి ఎఫర్ట్ల గురించి మాట్లాడుకున్నాం కదా మనం. చంద్రబాబు నాయుడు గారు తగ్గుట, ఎక్కడ తగ్గాలో తెలియటం అనేది ఆయన ఆకలింపు చేసుకున్నాడు. చాలా చోట్ల తగ్గాడు. భారతీయ జనతా పార్టీతో ఎవరు వద్దన్నా, కొంతమంది బహిరంగంగానే వద్దని చెప్పారు. అయినప్పటికీ ముఖ్యంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు వద్దని. ఎట్టి పరిస్థితుల్లో